అసలు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు బంధువులు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఓకే వదిలేసేయండి. కనీసం మీకు అయ్యగారన్న పెళ్లి చేశాడా లేదా? లేదు అయ్యగారు అట్లా. అయ్యగారు కూడా లేరు. అంటే ఇప్పుడు గాలి దీపం పెట్టి వెలిగించాయి అన్నట్టు ఉంది నీ కథ. అంటే మీ పెళ్లికి సాక్షి ఎవరు ఇప్పుడు? దేవుడు. ఇక్కడ పెళ్లి చేసుకును, అక్కడ వేణు. ఆ పుస్తల తాడు వెళ్లే ముందు లేదు, వెళ్ళొచ్చాక ఆ పుస్తల తాడు ఉంది. అప్పుడు అడగలేని భర్త లేదు లేదా? అప్పుడు తీసేసి వెళ్ళండి. ఇప్పుడు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? ఇద్దరులో ఈయనతోటా ఆయనతోటా? ఇద్దరితో ఉంటా సార్. ఎవరితో సంసారం చేస్తావు? తనతో చేస్తావా, ఇతనితో చేస్తావా? ఇద్దరితో సార్. ఇట్లుంటే దీన్ని వ్యభిచారం అంటారు, సంసారం అన్నారు దీన్ని. తను నాకు కావాలి. నేనే పోవాలి మళ్ళా? ఏం మరి మాట్లాడు. మాట్లాడుతున్నావా? తాళిని ఎగతాళి చేసేసింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి. అందరికీ నమస్కారం, నేను మీ ఎర్రం శాంతి గుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక చిత్రమైన కేసు అండి. అది ఎంత చిత్రమైందంటే ఒకే అమ్మాయికి ఇద్దరు మొగుళ్ళు. అసలు అతను ఎక్కడ మోసపోయాడు, ఎలా మోసపోయాడు, నేను ఇంతగా మోసపోయింది ఇప్పుడు తేరుకున్నాను మేడం అని చెప్పుకోవడానికి నిఖిల్ అనే వ్యక్తి వస్తున్నాడు. పిలిచేద్దాం. రండి బాబు. చెప్పండి బాబు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. నా పేరు నిఖిల్. చెప్పండి నిఖిల్, ఏ విషయం మీద వచ్చారు ఇక్కడికి? రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నాం మేము. ఒక అమ్మాయి ఉంది అఖిల అని. తనకి ఆల్రెడీ ఇంతకుముందే ఒక మ్యారేజ్ అయిందంట. తన హస్బెండ్ కి తనకి ఏం లేక కొద్దిగా ఆయనకి ఏమో ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళిద్దరు ఒక 4 years నుంచి దూరం ఉంటున్నారంట. అయితే ఈ మధ్యలో మీ ఇద్దరం చేసుకున్నాం ఒక టెంపుల్లో. పెళ్లి చేసుకున్నాం. ఆయనతో విడాకులు అయినాయి ఆమెకి? తెలియదు మ్యామ్, నాకు తెలియదు, దూరంగా ఉంటున్నాం అని చెప్పింది. ఇలా తెలియకుండా ఎలా చేసుకుంటారమ్మా? కొంచెం తెలుసుకోవాలి కదా, అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమెకి వివాహ రద్దు అయిపోయిందా లేదా అని తెలవాలి కదా. దూరంగా ఉంటున్నామని చెప్పింది. అంటే నువ్వు దగ్గర అయిపోయావు అంతే కదా మేడం? పరిచయం లేకుండానే పెళ్లి చేసేసుకున్నారా? అంటే ఒక 6 నెలల పరిచయం ఉంది అంతే. ఎలా పరిచయం అయ్యారు మీరు ఇద్దరు? నేను టెంపుల్ కి వస్తూ ఉంటా, తను వస్తూ ఉంటది. సడన్ గా ఒకసారి కలిసాం. ఒక 2-3 times తను నన్ను చూసిందంట. ఇలా అని ఒక రోజు అని చెప్తే సరే అని అట్లా మాట్లాడుతూ పెళ్లి టాపిక్ వస్తే చేసుకున్నాం. మాట్లాడుతూ పెళ్లి టాపిక్ ఏంటమ్మా? కొన్ని రోజులు గడుస్తా ఉంటే ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, చేసుకున్నాం. అసలు ఆమె ఏం బాధలు చెప్పుకునేది నీకు అసలు? ఇట్లా ఇంత ముందు మ్యారేజ్ అయింది. ఇట్లా 4 years నుంచి మా హస్బెండ్ దూరం ఉంటున్నా. ఆమె చెప్పింది. తనే అక్కడ ఫిజికల్ రిలేషన్ లేదని నీకు ఆమె చెప్పింది. డైరెక్ట్ అబద్ధం చెప్పింది. గుళ్ళో ఇవి పంచుకోవడానికి మీరు గుడికి వెళ్తారు. అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లా చూస్తా ఉంటే ఇట్లా పరిచయం అయ్యి తర్వాత ఇట్లా పర్సనల్ విషయాలు ఇట్లా షేర్ చేసుకోవడం జరిగింది. రోజు ఇట్లా మాటలు దగ్గర అయ్యి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అదే టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నాం. ఫిజికల్ గా ఏదైనా కలిసారా పెళ్లికి ముందే? కలిసారు. కలిసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కలిసిన తర్వాత పెళ్లి. అంతా ఏంది మేడం ఈ రోజుల్లో పెళ్లి కన్నా ముందే కలిసిపోతున్నారు? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం అంత ఆరాటం ఎందుకు పడుతుందో, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం అందుకు అంత ఆరాట పడుతున్నారు. అది కూడా వీళ్ళకి వివాహాలైన తరువాత కొత్తదనము. ఆడపిల్లలు అంతే పాడైనారు, మగపిల్లలు చూస్తే మగపిల్లలు అంతే ఇదిగా ఆ కొత్తదనం కోరుకోవడం ఏంటో. పైగా నాకు నచ్చనిది, అసలు ఒప్పుకోలేని విషయం ఏంటంటే తరచూ గుడికి పోవడం ఏంటి. ఆ గుడిలో నాకు మా ఆయనకి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అని చెప్పి ఒక అబ్బాయితో చెప్పుకోవడం ఏంటి సార్? సరే, ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అని అన్నారు కదా, మరి విడాకులు అయిందా లేదా అని మీరు కనుక్కోలేదా? లేదు సార్. కనుక్కోలేను. మరి అంత కావాలనిపించింది అమ్మాయి నీకు? అట్లని కాదు, ఒక 4-5 years నుంచి దూరంగా ఉంటున్నాం, అతనికి నాకు ఏం సంబంధం లేదు అంటే సరే అని చెప్పి కరెక్ట్ అయిపోయావు. నీకు నచ్చింది ఆ మాట అంటే ఇక మాట్లాడుతూ అట్లా అనుకున్నాం. అంటే పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి డివోర్స్ అన్నా కావాలి, లేకుంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయానా ఉండాలి, ఏదో ఒకటి అయి ఉండాలి. కానీ నువ్వు అట్టెట్లా బ్లైండ్ గా పెళ్లి చేసుకుంటావు? మరి వాళ్ళ హస్బెండ్ వస్తే ఏం చేస్తావు మధ్యలో? అంటే రాదు అది అని చెప్తుంది బాబు. సరే, ఆ అమ్మాయి అడిగింది, మరి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ కూర్చోబెట్టి మాట్లాడలేదా? లేదు మ్యామ్. మాట్లాడకుండా వాళ్ళ గుళ్ళోని ఇష్టపడి గుళ్ళోని ఎలా పెళ్లి చేసుకుంటారయ్యా? అసలు పెళ్ళి అంటేనే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు. మీకు మీరు మాట్లాడేసుకొని మీకు మీరు అనేసుకొని
బొమ్మల పెళ్లిలు చేసుకున్నట్టు చేసుకుంటే ఇంక ఈ పెళ్లి అన్నదానికి అర్థం ఏముంది, తాళి అన్నదానికి అర్థం ఏముంది, గుడి అన్నదానికి అర్థం ఏముంది? చిన్నపిల్లల ఆట లెక్క అయిపోయిందండి వీళ్ళకైతే. అదే కదా. ఏం చేస్తుంటావు బాబు నువ్వు? బ్యాంక్ ఎంప్లాయ్. ఒక బ్యాంక్ ఎంప్లాయీ నువ్వు, నీకు చదువు ఏందో తెలుసు, నీకు కొంచెమన్నా చట్టాల మీద అవగాహన ఉంటది. సో ఒక పెళ్ళైన స్త్రీని మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమంటే ఎందుకు చేసుకున్నావు? నీకు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నీకు కూడా ఒక ఎంప్లాయీ, నీకు కూడా మంచి మంచి సంబంధాలు ఇద్దరి మధ్యలో ఏం లేదులే అనుకొని నేను చేసుకున్నా సార్. అయితే రీసెంట్ గా జాలి పడ్డావా? జాలి కాదు, ఇష్టం. జాలి పడ్డావా, ఇష్టపడ్డావా, మోజు పడ్డావా? ఏంటది? నీ బ్యాంకుకు కూడా ఎంతో మంది వస్తుంటారు కదా, నువ్వు బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నావు, ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటేనా, ఇంకా చాలా మందిని ఆదరించేసావా? లేదు మ్యామ్, తను ఇట్లా టెంపుల్లో కలిసినప్పుడు ఒక 2-3 టైమ్స్ నేను కూడా చూసినప్పుడు ఇట్లా మాట్లాడితే ఇట్లా చెప్పింది, నాకు 4.5 years కింద మ్యారేజ్ అయింది, ఇట్లా తనకి హెల్త్ బాగోదు, తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, నాకు ఎట్లాంటి సపోర్ట్ అది ఇది ఏం చేయడు, ఉండదు, నాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు అది అని మాకు అట్లా మాటలు కలిసినాయి. నాకు 6 months బ్యాక్ తెలిసింది వాళ్ళు ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నారు, తను మంచివాడే, కలిసే ఉన్నారు. కలిసే ఉన్నా కూడా మీతో గేమ్ ప్లాన్ ఆడిందా? అదే సార్. మరి ఎందుకు ఆడింది తెలియదు సార్. నాతోనైతే అప్పుడు నాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు, తనకి ఆరోగ్యము ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్పి నాతో అబద్ధం ఆడి పెళ్లి చేసుకుంది టెంపుల్లో. అంటే నిజం తెలిసింది ఇప్పుడు. అంటే పెళ్లి చేసుకొని గుళ్ళని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా? అంటే మేము ఒక 6 months అయింది మ్యామ్. 6 months అయింది. ఏంటి కలిసి జీవిస్తున్నారు? మీ ఇద్దరం కలిసి జీవించి ఒక 6 నెలలు అయింది. అయితే కొన్ని రోజుల క్రితం నుంచే నాకు డౌట్ వస్తా ఉంది. డౌట్ వస్తుంటే మీరు చూసారు? అయితే అతనికి ఆరోగ్యం ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు. వీళ్ళిద్దరు కూడా కలిసి ఉంటున్నారు. అంటే ఇదంతా ఎంక్వైరీ నువ్వు చేసావు? 6 నెలల్లో ఇప్పుడు మీరు చూడలేదా తను మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తాను, ఫోన్ చెక్ చేయలేదు మీరు? ఆమె అంటే అప్పుడు 4 years కింద మ్యారేజ్ అయింది అంతవరకు చెప్పింది, నేను కూడా ఏం పట్టించుకోలేదు మా మ్యారేజ్ అయిన తర్వాత. అంటే నమ్మకం ఉంది. మొత్తానికి బాబు నువ్వు నమ్మకంతో ఆమెను పెళ్లి చేసుకున్నావు, ఆమెకి ఎవ్వరు లేనని నమ్మేశావు. అంటే ఇప్పుడు కొంతమంది దాస్తారు మేము ఇట్లా మ్యారేజ్ అయిందని, కానీ తను చెప్పేసరికి నిజమై ఉండొచ్చు ఇట్లా. అంతే కదా సార్. ఇప్పుడు ఆ అబ్బాయి విషయంలో ఏమంటున్నాడంటే, చెప్పాలి అనుకుంటే అది కూడా చెప్పకుండా ఉంటుండే కదా. నాకు పెళ్ళే కాలేదని చెప్పొచ్చు, డైరెక్ట్ వచ్చి పెళ్లి చేసుకొని ఉండొచ్చు. కానీ నాకు పెళ్ళయింది, ఆయనకి హెల్త్ బాగాలేక వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నారు, నాకు ఎవ్వరూ లేదు, ఆధారణ లేదు అని అనే వరకు తను ఒక జీవితాన్ని ఇస్తున్నాను కదా అనుకున్నాడు, కానీ అతను అగాధంలో పడిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాడు. సో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడ చాలా చిక్కుముళ్ళు ఉన్నాయండి, చాలా 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 ఉన్నాయి. ఎందుకంటే ఆ పిల్లకి పెళ్ళయిందే కానీ విడాకులు అవ్వలేదు. మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు ఒక 6 నెలలు సహజీవనం చేశారు, సంసారం చేసినారు. సంసారం చేసి మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లోడితో మళ్ళీ ఆ పిల్ల సంసారం చేస్తుందంటే ఈ ట్రాక్ అసలు కిలాడి లేడీ ఉన్నట్టు. కానీ నాదొక డౌట్, ఇందులో ఈ 6 నెలలు మీరు సంసారం చేశారు, బాగున్నారు, కలుస్తున్నారు, అప్పటి వరకు లేని ప్రాబ్లమ్స్, ఈ మిడిల్లో మీరు అస్సలు మీ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, పోనీ తనని మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, మీ కుటుంబాలు కలవడం కానీ, పోనీ ఇంకేదైనా ఫంక్షన్ లాగా అటెండ్ అవ్వలేదా? లేదు. గోప్యంగా ఉంచావు. ప్లాన్ సంథింగ్ ఏదో ఉంది మేడం. అసలు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు బంధువులు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఓకే వదిలేసేయండి. కనీసం మీకు అయ్యగారన్నా పెళ్లి చేశాడా లేదా? లేదు, అయ్యగారు కూడా లేరు. ఎవరికి చెప్పి చేసుకున్నారు? దేవుడు ఉన్నాడు, స్వామి మీరు ఆమె ఆపదలో వచ్చింది, నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని ఆ కనిపించే దేవుడికి చెప్పినావు, చేసేసుకున్నావు. అది సరిపోయింది. అంటే ఇప్పుడు గాలి దీపం పెట్టి వెలిగించాయి అన్నట్టు ఉంది నీ కథ. అంటే మీ పెళ్లికి సాక్షి ఎవరు ఇప్పుడు? దేవుడు. సార్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి? తనే అన్నది, ఇదే టెంపుల్లో ఇదే దేవుడి ముందర చేసుకుందామని తనే అన్నది. ఆమె చెప్పిందల్లా బాగానే విన్నావు నాయన. పాపకి ఏదైనా కొనిచ్చడం, గోల్డ్ ఏదైనా కొనిచ్చడం, డబ్బులు ఇవ్వడం అలా ఏదైనా చేశారా? చేశాను. ఏం కొనిచ్చారు? చైన్ అండ్ రింగ్. ఇప్పుడు కట్టిన తాళి కూడా బంగారమేనా నాయన? మీరే చేయించారు. ఎన్ని లక్షలు అయినాయి? 2 lakhs. 2 lakhs దాకా అయినాయా? సరే, అదైనా మీకు ఇచ్చేళ్ళిందా లేకుంటే అది పట్టుకుని వెళ్ళిపోయిందా? లేదు సార్. సార్ ఇప్పుడు ఒక్క అమ్మాయి 2 తాళులు, ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? సమాజంలో ఒక్క మొగుడికి 2 భార్యలని మనం చూసినాం, కానీ ఇదేంటి ఒక్క భార్యకి 2 మొగుళ్ళు అనేది కాన్సెప్ట్ సినిమాలో తప్ప నేను రియాలిటీలో చూడలేదు. అయినా కూడా సార్ 2 తాళీలు ఎట్లా? అది ఎలావే లేదు, హిందూ ధర్మంలోనే లేదు అది. మీరు అలా అనుకుంటున్నారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఆడపిల్లలు ఇంతకుముందు తాళిని తీయాలి అంటే ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. తాళిని పడుకునే ముందు తీసి గోడకు తగిలియడం,
లేవగానే మళ్ళీ అదేదో చైన్ అన్నట్టు మెడలో ధరించుకోవడం. అదే ఇప్పుడు ఆమె అదే పని చేసినట్టుంది. మెట్టెల్ని బయటకు వెళ్తే నాకు పెళ్ళైందని తెలుస్తుందేమో అని మెట్టెల్ని తీసి ఇంట్లో పెట్టి వెళ్ళొచ్చాక మళ్ళీ ఇంట్లోకి రాగానే మెట్టెలు తగిలించుకోవడం. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు తెలిసినంత వరకు ఆ పిల్ల అదే చేసింది. అక్కడ ఉంటే ఆ తాళి యూజ్ చేసేటట్టుంది, ఇక్కడికి వస్తే ఈ తాళి యూజ్ చేసేటట్టు. తాళిని ఎగతాళి చేసేసింది. అంతే సింపుల్. ఎవరు బాబా ఆమె పేరేంటి? అఖిల మ్యామ్. సరే అఖిలని పిలుస్తావా మరి, మిగతా వివరాలు తెలుస్తాయి. మా అఖిల రండి కూర్చోండి. మా ఇక్కడ కూర్చున్న అతను ఎవరో తెలుసా? తెలుసు మేడం. ఎవరు? మా హస్బెండ్. మీ హస్బెండా? అవును సార్. హస్బెండ్. పెళ్లి ఎక్కడ చేసుకున్నారండి? గుడిలో. గుడిలో వేసుకున్నారా? సాక్ష్యాలు ఎవరున్నారు? ఎవరు లేరు సార్. ఎవరు లేరు. ఇద్దరు ఎక్కడ కలిసి ఉన్నారు? అపార్ట్మెంట్ లోనే ఉంటాం. ఎన్నేళ్ళు సంసారం చేశారు? 6 months. 6 months చేశారా? ఇతను అంటున్నాడు మీకు ఆల్రెడీ పెళ్లి అయిందట కదా, మళ్ళీ ఇతనికి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్ళైంది సార్, కానీ మా ఆయనకి గండం ఉందని చెప్తే నేను వేరే పెళ్లి చేసుకున్నా. ఎవరు చెప్పారమ్మా గండమని? బాబా అతను. ఏ బాబా అమ్మా? గుడి ముందులు కూర్చుంటారు కదా మేడం. ఒక గుడి ముందా ఎవరో బాబా కూర్చుంటారు. ఆ బాబా నీకు చెప్పాడు, నువ్వు పోయి అడిగావు ఆయన్ని? అంటే నేను అటు వెళ్తా ఉంటే చెప్పిండు. ఆడి పోయి అడిగినావు నువ్వు? నిన్ను చూసి గమనించి నీకు ఈ బాధ ఉందని ఆ బాబానే చెప్పాడు. ఇలా మూఢనమ్మకాలో ఏమిటో. బాబా చెప్పింది మీరు వినేసి ఇప్పుడు దాన్ని అప్లై చేశారా? అవును సార్, అది నిజమేమో అనుకొని. మరి ఈ అబ్బాయి ఏమైపోతాడమ్మా? అయినా కాదు సార్, బాబాలైనా కూడా పూజారులైనా సరే ఎవరైనా ఇంట్లో పరిస్థితి బాగాలేదు ఆరోగ్యపరంగా అని కానీ గండం ఉందానో లేకపోతే జాతకం బాగాలేదనో అని అంటే ఏదన్నా సర్వీస్ చేయమని చెప్తారు. అంటే ఏదన్నా దాన ధర్మాలు చేయమంటారు. ఇదేంటి కొత్తగా పెళ్లిళ్ళు చేసుకోమనడం ఏంటి ఏకంగా? ఇంకా నయం ఆ బాబాని ఆయన చేసుకోమని అడగలేదు ఆయన. అయినా మీ హస్బెండ్కి బాగాలేదు గండం ఉంది అని అన్నప్పుడు పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆయన వెళ్ళి బాగాలేదు దూకేమంటాడు, దూకేస్తావా చెప్పు? ప్రాణాలు గాల్లో వదిలిపెట్ట అంటాడు, వదిలేస్తావా చెప్పు? మాట్లాడు, చేసిందని చేసి. అట్లా కాదు, ఎవరో చెప్పిన థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు వినేసి మీరు మంచిగా పెళ్ళి అయింది మీకు, మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే ఎట్లయింది మీకు చెప్పండి? అది కరెక్టేనా? కాదు సార్, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదని ఎప్పుడు తెలిసింది మీకు? ఇప్పుడే తెలుసు. ఇప్పుడా? అంటే ఇంత గుడ్డిగా నమ్మేస్తున్నారు పిల్లలు. ఏమ్మా పెళ్ళిడికి వచ్చారు కరెక్టే, బాగానే ఉంది, పెళ్లి వయసుకు వచ్చారు, కనీసం పెళ్ళి ఎవరిని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పద్ధతులు ఏంటి ఏం తెలియకుండా ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతావు. రేపటి రోజున ఆ అబ్బాయికి మళ్ళీ బాగాలేదని అంటారేమో మీ ఆయనకి, అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళేసి బాబాని కలిసి ఇంకో పెళ్లి చేసుకోమంటాడు. ఎన్ని చేసుకుంటావు అలాగా పెళ్ళిళ్ళు? లేదు. మరి ప్రతిదానికి లేదు అవును అని బాగా చెప్తున్నావు, ఆలోచన ముందు లేదా? ఏంటమ్మా ఇప్పటికి ఇంతకీ నువ్వు ధరించిన ఆ తాళి ఏమోడు కట్టిందమ్మా? ఎవరు అతను? ఇతను నిఖిల్ కట్టిన తాళి. బాబు నువ్వు కట్టింది ఆ తాళేనా, ఆ చైనేనా? బంగారం చేయించా అన్నావుగా అదేనా? అదే మ్యామ్. అయితే నిఖిల్ కట్టిన తాళి మాత్రం నువ్వు వేసుకొని ఉన్నావు, కానీ ఉండేది మాత్రం మొదటి భర్తతో ఉంటున్నావు, అంతేనా? మరి మీ భర్తకి ఏమని చెప్పావు మరి? తిన దగ్గరకు వచ్చినప్పుడు నాకు కొంచెం బాగాలేదు, అమ్మల దగ్గరికి వెళ్ళి వచ్చి ఉండేసి వస్తా అని చెప్పేసి తిన దగ్గర వచ్చేదాన్ని. అంటే 6 నెలలు ఇతనితో ఉండేదాన్ని. 6 నెలలు ఉండవు. మరి 6 నెలలు ఏమని చెప్పినావు ఇంట్లో? ఇదేనా? ఇట్టనే చెప్పాను. మేనేజ్ చేసినావు అట్ట. కొద్దిగా నాకు బాగాలేదు, మమ్మీ చూపిస్తుంది అని చెప్పి తిన దగ్గర. ఓకే, ఆ 6 నెలలు ఇక్కడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చావు. నాకు కూడా అంతే చెప్పి వెళ్ళింది మ్యామ్, ఇట్లా మమ్మీకి హెల్త్ బాగాలేదు అది అని చెప్పి తను అట్లా అటు ఇటు మేనేజ్ చేసిన. ఓకే, ఇక్కడ పెళ్లి చేసుకున్నావు, అక్కడ పోయినావు, ఆ పుస్తల తాడు వెళ్లే ముందు లేదు, వెళ్ళొచ్చాక ఆ పుస్తల తాడు ఉంది, అప్పుడు అడగలేని భర్త? లేదు. లేదా? అప్పుడు తీసేసి వెళ్ళండి. దేవుడా, తాళిని తీసి వెళ్ళడం ఏంటమ్మా? ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి. సినిమా చూసి ప్రభావితమైనట్టే కనిపిస్తుంది నాకు. తాళి తీసేసి ఒక మేకుకు తగిలిచ్చేసి ఒక భర్తతో 6 నెలలు, ఇంకో భర్తతో 6 నెలలు, ఈ షిఫ్ట్ డ్యూటీ ఏంటో, ఆ చెప్పిపోవడం ఏంటో, 2 తాళిలు ధరించడం ఏంటో. ఇటెళ్ళి ఆ తాళి, ఇటెళ్ళి ఈ తాళి, అవి ఏమైనా ఆభరణాలు అనుకుంటున్నావా నువ్వు సింపుల్ గా తగిలిచ్చి వెళ్ళడానికి? ఫస్ట్ ఆ చెప్పిన బాబా ఎవరు అర్థమవుతలేదు, అట్టెట్లా చెప్తాడు? ఆ బాబా కన్నా కొంచెం తెలివి ఉందా లేదా అర్థమవుతలేదు. అంటే ఆ బాబా కూడా ఇలాగే తాళిలు షిఫ్ట్ చేసుకోమ్మా, భర్తలు షిఫ్ట్ చేసుకోమ్మా అని చెప్పాడా? అప్పుడు మీ భర్తకి గండం పోతుందని చెప్పాడా? పోయిందా? గండం పోయిందా? గండం ఏర్పడిందా? తెలియదు మేడం. తెలియదు. మళ్ళీ కలవలే ఇంకా బాబాని మరి? అది కాదమ్మా, గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటారు ఎవరైనా, లేదా బాలేకపోతే అర్చన చేయించుకుంటారు. అదంతా వదిలిపెట్టి ఎవరో గుడి ముందు కూర్చున్న బాబా ఏదో చెప్పాడు అని చెప్పి ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడం నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది చెప్పు? తనకు నచ్చాడు కాబట్టి నేను చేసుకున్నా మేడం. నచ్చాడు ఏంటి? రేపు ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకుంటారా? అంటే గుడిలో 10 మంది మగ పిల్లలుగా నచ్చుతారు, వాళ్ళందరూ చేసేసుకుంటావా? లేదు. మరి ఇలా చేసుకోవడానికి
నచ్చి చేసుకోవడంలో ఏం తప్పు ఉంది మేడం? అరే కరెక్టే అమ్మా, మీరు ఆల్రెడీ పెళ్ళైంది మీకు తెలియదా? మీకు ఆల్రెడీ ఒక మొగుడు ఉన్నాడు తెలియదా? తెలిసి కూడా మీరు నచ్చి చేసుకోవడం చెప్పడం ఏందమ్మా? కాదు, గండం తప్పలేదు అని నువ్వు అంటున్నావు, బాగుంది. మరి ఇప్పుడు వెళ్ళి ఆ గుడికి వెళ్తే ఆ బాబా కనిపించలేదా నీకు? లేదు మేడం. నువ్వు అడగలేదు, అడగడానికి అసలు వెళ్తే ఆయన లేనే లేడు అక్కడ. లేడు. మరి ఇప్పుడు ఆ గండం పోయిందా లేదని ఎలా తెలవాలి? అదే మేడం తెలియట్లేదు. ఇప్పుడు ఆ గండాలేమో గానీ నువ్వు ఏకంగా నీ చుట్టూ సుడిగుండం తయారు చేస్తున్నావుగా. ఇప్పుడు సుడిగుండం నుంచి ఎవరు తీసుకురావాలి నిన్ను? ఏ బాబా రావాలి, ఏ దేవుడు రావాలి? ఏంటమ్మా మీ ఆయన పేరు ఏంటి అసలు? సురేష్. సురేష్. పిలుద్దాం, సురేష్ని కూడా పిలిచి మిగతా విషయాలు ఏంటో తెలుసుకుందాం. అంతే మేడం, అంతే. బాబు సురేష్ రండిమ్మా. కూర్చోండి బాబు. నీ భార్య ఏం చేస్తుందో తెలుసా బాబు? తెలియదు. అక్కడ కనిపిస్తున్న అతను నీ పెళ్ళానికి రెండో మొగుడంట. నీకేమైనా తెలుసా? తెలియదు మేడం. అడుగు, అక్కడే కూర్చుంది కామె, అడుగు. నీకు గండం ఉందని చెప్తే ఇంకో పెళ్లి చేసుకున్నా. ఎవరిని అడిగి చేసుకున్నావు? ఎవరికి అడగలేదు. ఎట్లా చేసుకున్నావు? నేను ఉన్నా కదా ఈడ మొగుడిని. అప్పుడు చేసుకోవాలని చెప్పారు, అందుకే ఆ తాళేవాడిది. నీకు గండం ఉందని చెప్తే గండం ఉందని చెప్తే చేసుకుంటావా? నేను చచ్చిపోయినా అనుకున్నా. లేదు. ఎట్లా చేసుకున్నావు? మళ్ళా మీకోసమే చేసుకుందంట కదా. నీకోసమే చేసుకున్నా. నీకు గండం నాకు చెప్పాలి కదా, నా కోసం చేసుకున్నావు. నేను చచ్చిపోలే కదా, ఇంకా బతికే ఉన్నా కదా. ఏంది మేడం ఇది ఇట్లా మాట్లాడుతుంది? 2 లక్షల రూపాయలు పెట్టి గోల్డ్ తాలిబొట్టు కూడా కొనిచ్చిందంట. 2 లక్షల రూపాయలు పెట్టి గోల్డ్ చైన్ కూడా తీసుకున్నావు. నీకు ఆరోగ్యం బాగాలేదు అది ఇది అని చెప్పి నువ్వు మాట్లాడకు, అర్థమవుతుందా? నా పిల్లలతో మాట్లాడుతున్నా. సంబంధం లేదు, మోసం చేసింది. నాకు నీతో సంబంధం లేదు, అర్థమవుతుందా? నువ్వు మాట్లాడకు మధ్యలో. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, చెప్పు. నిన్నే అడుగుతున్నా, ఏంటది? ఎవరిని అడిగి చేసుకున్నావు పెళ్లి? ఎవరికి అడగలేదు. ఎందుకు చేసుకున్నావు? మళ్ళా ఆయన ఎవరు? ఆయన నీ గండం ఉందని చెప్తే చేసుకున్నా. అట్లెట్లా చేసుకున్నావు? నన్ను అడగాలి కదా. తలకా కిందికి వేసుకొని చూస్తున్నాయమ్మా చెప్పకుండా. ఎవరాయన? ఆయన ఇంకో మొగుడు అని చెప్తా. ఇంకో మొగుడు? ఎంతమంది మొగోళ్ళు ఉంటారమ్మా ఒక ఆడదానికి? తనకి గండం ఉందని చెప్తేనే కదా సార్. గండం ఉందని చెప్తే ఎవరినైనా చేసుకుంటావా? ఇప్పుడు ఆయనకు కూడా గండం ఉందని చెప్తారు, వేరే వాళ్ళని చేసుకుంటావా? చెప్పు మళ్ళా, వేరే వాళ్ళని చేసుకుంటావా? ఆయన ఎందుకు చేసుకున్నా? మళ్ళీ నేను ఉండగా నేను బతికే ఉన్నా కదా, చచ్చిపోలే కదా. ఇంకా తలకా కిందికి వేసుకొని చూస్తున్నావు, చెప్పు. చెప్పకుండా కొట్టకుతానని నువ్వు ఊకోవా, నీతోనే మాట్లాడేది నేను. ఆయన పెళ్ళాన్ని ఆయన నా భార్య కూడా ఎక్కడైనా చట్టంలో చెల్లుతుందా? ఒక భర్త బతుకుండంగా తాళి ఉండంగా ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటా, అది పెళ్లి అని నువ్వు ఫిక్స్ అవుతున్నావా? గుడిలో జరిగిన పెళ్లి నువ్వు ఫిక్స్ అవుతున్నావా? పెళ్లి అని తాళి కట్టంగానే ఫిక్స్ అవుతున్నావా? మేడం గుడిలో పెళ్లి, అది కూడా గాలిలో దీపం జీవించి పెళ్లి చేసుకున్నారు. 6 నెలల నుంచి నాతో ఉంది మేము. ఇద్దరికి ఒకరికొకరు ఇష్టపడే కదా చేసుకుంది. 6 నెలల నుంచా? 6 నెలలు అయింది. 6 నెలల నుంచి ఆయనతో ఉంటున్నావా? అందుకేనా నువ్వు ఇంటికి పోతున్నాను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా అంటే పోన్లే నా కోసం పోతుందేమో అనుకొని నేను పంపించిన. నువ్వు పోయి ఆయన తను గులుకుతున్నావు. నాతో కూడా అంతే అంటుంది, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు ఇట్లా పోయి వస్తా అని చెప్పి. నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు? నువ్వు సిగ్గు లేదా నీకు? సిగ్గంటే పెళ్లి చేసుకున్నావు. పెళ్ళయిందని చెప్పింది, 4-5 సంవత్సరాలు అయింది. కాకపోతే మా ఆయనకు బాగాలేదు, నాకు సపోర్టివ్ గా లేదు, అసలు మాకు సంబంధం సపోర్ట్ ఇయ్యలేదని చేసుకున్నావు పెళ్లి. నాతో మాట్లాడింది, అదే సపోర్ట్ ఇయ్యలేదని పెళ్లి చేసుకున్నావు. ఇంకోటి వస్తుంది అదే చెప్తాది మాట. నాకు పేరెంట్స్ నమ్మకం నాకు సపోర్ట్ ఇస్తలేడని చెప్తాది, ఆమెను కూడా చేసుకుంటావా? నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి మా వచ్చింది ఇట్లా చేసుకుందాం అది అంటే సరే అని చెప్పి తనే నాకు అన్ని. ఇప్పుడు నేను అడిగిపోవాలి మళ్ళా, అసలు నీకు హెల్త్ బాగాలేదు, అసలు నువ్వు సపోర్టే లేదు అని మొత్తానికి. అసలు సపోర్ట్ లేదని చెప్పినావు? అసలు దేనికి సపోర్ట్ లేదని చెప్పి. ఏమా నీ భర్త బెడ్ రీటనా? బాలేదని అతనికి ఏం చెప్పినావు నువ్వు? అసలు చెప్పు నీ మౌడికి. ఇప్పుడు అంటే ఫిజికల్ గా సపోర్ట్ లేదు అది ఇది అని నాతో చెప్పింది. అదే కదండి. బాబా ఉన్నాడో లేడో, బాబా కూడా చెప్పిందో చెప్పలేదు. ఆ గుడిలోకి పోయినాడుది, రోజు అతను చూసింది, మోజు కలిగింది, కథ. అంటే బ్యాంక్ మేనేజర్ కదా, అంటే బ్యాంక్ లో పని చేస్తాడు కదా, కొంచెం హైఫైగా. నాకు ప్రాబ్లం ఉండే, నేను అది ఒప్పుకుంటా. నాకు ప్రాబ్లం ఉండే, నేను ఇంట్లో ఉండే. ఈమె టెంపుల్ కి పోతుండే వస్తుండే, అది ఏదో నా కోసం పోతుందని అనుకున్నా కానీ వేరే ఇట్లా పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాదని నేను అనుకోలేదు. ఏం ఎఫెక్ట్లు అమ్మా, సినిమా ఎఫెక్ట్లని తీసుకొచ్చి ఇక్కడ ఎఫెక్ట్లు దింపితే ఇది నిజ జీవితం. నచ్చినోడికి చేసుకుంటా ఏం తప్పు మేడం? ఏంది అట్లాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నాం? మళ్ళా అట్లాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నా? అన్నే చేసుకున్నాడు ముందు. ఇతనికి విడాకులు ఇచ్చిన తర్వాత చేసుకోవాలండి. నేను ఎవరద్దానంటే వాళ్ళు విడాకులు ఇవ్వనని చెప్పండి సార్. విడాకుల డిస్కషన్ కూడా వచ్చిందా మీ ఇద్దరి మధ్యలో? అలాంటి డిస్కషన్ ఏం రాలేదు. మరి ఇప్పుడైనా ఏమైంది? విడాకులు ఇచ్చేసి కలిసి ఉండండి. కాదు సార్, ఇప్పుడు దాకానే ప్రాబ్లం ఉందని చేసుకున్నా అని చెప్పింది, ఇప్పుడేమో విడాకులు అని చెప్తుంది. అదే కదా. ఏందమ్మా ఆటలు ఆడుతున్నావు? గండం అన్నావు, ఇష్టం అన్నావు, బాలేదన్నావు, శారీరకం అన్నావు, ఇంకెన్ని చెప్తావు ఇలాగా నువ్వు?
ఆడ అడుగుతుండ్రు చెప్పు. నువ్వు తలకాయ కిందికి వేసుకొని ఉంటే ఈడ ఏం కాదు. ఏదో ఒకటి మాట్లాడితే తెలుస్తుంది. నోట్లకి వెళ్ళన్నా తీ మాటలు. ఆయన ఎవరు? ఆయన ఇందాక వరకు చెప్పినగా మా ఆయన అని. మీ ఆయన? నేనెవరిని మళ్ళా? ఇప్పుడు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? ఇద్దరులో ఈయనతోటా ఆయనతోటా? ఇద్దరితో ఉంటా సార్. ఓ సాయినాథ, ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు కొంచెమన్నా అర్థమవుతుందా? ఇద్దరితో ఎలా ఉంటారు? ఇద్దరు మొగళ్ళతో ఒక భార్య ఎలా ఉండగలుగుతుంది? నాకు అర్థమవుతలేదు. ఏంటమ్మా చెప్పండి మేడం, కొంచెం ఇది ఏం మాట్లాడుతున్నా అసలు? మేడం దానికి అమ్మాయికి బాగా కౌన్సిలింగ్ అవసరం మేడం. చాలా చాలా అవసరం కౌన్సిలింగ్. తనకి బాగా కౌన్సిలింగ్ ఇవ్వండి. అసలు ఫస్ట్ మీ అమ్మ మీ నాన్నని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడితే మేడం లేదమ్మా, లేదు లేదు, నీలాంటి విషయాన్ని నేను మీ తల్లిదండ్రుల ముందు చెప్పితేనే గానీ నీ బుర్ర చక్కగా నడవదు. ఏం బుర్ర ఏమైనా పొల్యూషన్ చేసుకొని వచ్చావా, లేకపోతే ఎవరైనా నీకు ఇంత ఇలా చెయ్యి అని చెప్పారా? భర్త పక్కన కూర్చొని ఉంటే ఇంత కూడా భయం లేకుండా అతని ముందరే అవును ఇంకొకని చేసుకున్నా అని ఇంత గట్టిగా చెప్తుంది మేడం. ఈమె చెప్పడం కాదు, కావాలనే అంటుంది. మనము హిందూ ధర్మంలో ఉన్నాం తల్లి, మనమేం ఫారిన్ కంట్రీలో ఉండట్లేదు. ఈ గడప దాటి ఇంకో గడప దొక్కనీకి అర్థమవుతుందా? హిందూ ధర్మం ఇది. ఒక్కసారి తాళి కట్టాము అంటే చచ్చిపోయేంత వరకు పెట్టుకుంటాం. ఆ మంగళసూత్రాలను ఎలా చూసుకుంటాం మనం? ఆయన ఇష్టం ఉన్నప్పుడు అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మళ్ళా అప్పుడు నీకు పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన లేడు. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చింది గుళ్ళకు పోయినప్పుడు కదా. ఎవరితో సంసారం చేస్తావు? తనతో చేస్తావా, ఇతనితో చేస్తావా? ఇద్దరితో సార్. చెప్పడానికన్నా కొంచెం కూడా లేదండి మీకు అసలు? నాకు అర్థమవుతలేదు. ఇతని జీవితం నాశనం చేసినావు, అతని జీవితం నాశనం చేసినావు. ఇప్పుడు ఎవరితోటి ఉంటావు? అంటే రాత్రి ఈయనతోటి పగల అతనితోట ఎట్లా చేస్తావు సంసారం? పిల్లలు ఎవరితో కావాలి? ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరితో కావాలి. ఇట్లుంటే దీన్ని వ్యభిచారం అంటారు, సంసారం అన్నారు దీన్ని. చెప్పమ్మా, అడిగిన దానికి చెప్పు. తలకాయ కిందికి వేసుకోక నేను అడుగుతున్నా చెప్పు. నేను కావాలా ఆయన కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరైతే ఎట్లా కుదురుతుంది? అడుగు. ఆయన కూడా అడుగు. అడుగు నాయన, అడుగు. అక్కడే కూర్చో. ఏం కాదు, ఇద్దరు ఉంటే ఎట్ట కుదురుతుంది? తను లేకుండా నేను ఉండలేను సార్. ఇప్పుడు తనే అనుకొని తనకి మంచిగా నా భార్యకి నా తల్లి లేదు, నా తండ్రి లేరు కాబట్టి నా తల్లి అనుకొని గోల్డ్ కానీ ఉంగరం కానీ చేపించుకుంటూ మొత్తం తెచ్చిందంటే దానికే పెట్టుకుంటా చేసుకుంటా ఉన్నా. లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా నేనేడికి పోవాలి మళ్ళీ? మీరు నాకు తెలియదు బ్రో, ఇట్లా పెళ్ళయింది, ఇట్లా తెలియకుండా ఎట్లా చేసుకుంటావు? సంబంధం లేదు అన్నారు. తెలియకుండా ఎట్లా చేసుకుంటావు? సంబంధం లేదు అన్నది, సంబంధం లేదు అంటే ఇప్పుడు అడుగు. అదే అడుగుతున్నా. ఎట్లుంటావు మళ్ళీ ఆమెతో? నువ్వు కూడా అడుగు. ఆమె లేకుండా నేను ఉంటానని చెప్తున్నావు కదా. నువ్వు కూడా అడుగుతూనే ఉన్నా కదా. నేను అడుగుతున్నా కదా. తను నాకు కావాలి. నేనేడికి పోవాలి మళ్ళీ? ఏం మాట్లాడు? మరి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావా? నేనే ఉంచుకుంటా, నువ్వు వదిలేసి. తను నా భార్య కూడా, మీ భార్య కాదు, నా భార్య కూడా. అట్లా ఎట్లా అవుతుంది? నేను పెళ్లి చేసుకున్నా తనని గుళ్ళో. 6 నెలలు అవుతుంది పెళ్లి కూర్చొని మాట్లాడదాం. కంగారు పడకు, కూర్చొని మాట్లాడదాం. ఏం మాట్లాడతావు? ఇది ఏంది రచ్చేంది? ఇదేంది? వీడికి ఎందుకు దొరికొచ్చిండు? ఆయన ఎవరు? ఏంది? ఆయన పెళ్ళామంటుండు, నువ్వేంది నా మొగుడు అంటున్నావు? నేనెవరిని మళ్ళా? నువ్వు మొగుడే, ఆడు మొగుడు. మేడం ఏంది మేడం ఇట్లా మాట్లాడుతుంది? బాబు మేము కూడా విన్నప్పటి నుంచి కూడా వెంటనే ఉన్నాం బాబు. ఏం చెప్పాలా? ఈయనకి ఇంత బాబు, నువ్వు అసలు బ్యాంక్ ఎంప్లాయీవేనా? కరెక్ట్గా చెప్పు. బ్యాంక్ ఎంప్లాయీవేనా? ఇంత చదువుకున్న వ్యక్తివి అసలు మొదటి భర్త ఉండగా నువ్వు ఎట్లా ఎలిజిబుల్ అబ్బా? నువ్వు నాకు అర్థం కాదు. నీకు ఎట్లా కరెక్ట్ అనిపిస్తుంది అది? నువ్వు తాళి కట్టున్నంత మాత్రం పెళ్ళానం అయిపోతుంది ఆమె? చెప్పు. విడాకులు ఇస్తేనో ఆ భర్త చనిపోతేనో నువ్వు ఎలిజిబుల్ అవుతావు, లేకపోతే కాదు. తను చెప్పింది మేము అసలు నాకు మ్యారేజ్ అయింది కానీ తనకు నాకు ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు, నువ్వే నాకు కావాలి అది అంటే నేను అన్నా కదా. ఆమె చెప్పంగానే నువ్వు పెళ్లి చేసుకున్నావు. నేనేమింది మళ్ళీ? నేను ఇంకా చచ్చిపోలేం కదా, నేను బతికే ఉన్నా కదా. మనిషి కావాలని ఏం మాట్లాడుతుండే ఆయన? మీకు ఇద్దరికి అర్థం కావట్లేదు, జరాగండి సార్. సార్ కొంచెం మీరే వీళ్ళకి చెప్పాలి సార్. అసలు ఈ మనిషి ఆమెనే కావాలంటున్నాడు, ఈ పిల్లోడు ఆమె కావాలంటున్నాడు. ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు కానీ పెద్ద అతను ఉండంగా ఎలిజిబుల్ కాదు. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్, మీరు చెప్పండి. అసలు నాకు చెప్పాలంటే నాకు కూడా అర్థమవుతలేదు. ఇలాంటి సీన్ సినిమాలలో పెడితే సూపర్ హిట్ అవుతుంది, కానీ ఇలాంటి మనకే తగులితే నాకు అదే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయింది, ఇద్దరు లీగల్లీ వెడ్డెడ్ కపుల్స్, ఇద్దరికి చట్టపరంగా ఇద్దరు మొగుడు పెళ్ళాలు. కానీ అటు పెళ్లి చేసుకోవడం అనేది బైగమి కిందికి వస్తుంది. బైగమి అంటే
ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది తోటి రిలేషన్షిప్ పెట్టడం అనేది బైగమి కిందికి వస్తుంది. అది సెక్షన్ 494 ప్రకారంగా అదొక ఒఫెన్స్ కిందికి వస్తుంది. సో ఇక్కడ బైగమి వస్తుంది, అది మన ఇండియాలో ఇల్లీగల్ బైగమి చేయడం, దానికి శిక్షలు కూడా అవుతుంది. కానీ యాజ్ యూజువల్ మనం చూస్తున్నాం కదా, చట్టాలు ఎప్పుడు కూడా ఉమెన్స్కి ఫేవర్లో ఉంటాయి. సో ఒకవేళ వీళ్ళిద్దరు ఒకటై వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాత్రం అతనికే ప్రాబ్లం అవుతుంది. అడ్డిపోయి ప్రాబ్లం అయ్యేది మాత్రం అబ్బాయికి, అతనికి అవుతుంది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ తెలుసు ఈమె పెళ్ళయిందని చెప్పేసి. అంటే ఆమె ఏమనే పని, ఇప్పుడు హస్బెండ్ బెడ్ రిడన్ అయి చావు బతుకులలో ఇంకా 2 గంటల తర్వాత చనిపోతాడు అంటే 2 గంటల ముందు కూడా పెళ్లి చేసుకోవడానికి ఉండదు ఛాన్స్. యాజ్ పర్ లా బెడ్ మీద పడి జస్ట్ చనిపోవడానికి ఉన్నా కూడా, అట్లా కోమాలు ఉన్నా కూడా పెళ్లి చేసుకోవడానికి ఉండదు. మొగడైనా ఆడదైనా కూడా బెడ్ మీద ఉన్నప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఈవెన్ ఆ వైఫ్ చేసుకోమని చెప్పినా కూడా లేదు, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా అయితే లేదు. కానీ ఇక్కడ మంచిగా హస్బెండ్ మంచి ఆరోగ్యంతో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, ఉన్నా కూడా తను యాక్సెప్ట్ చేయడము, తను ఒక బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీ అయి కూడా కామన్ సెన్స్ ఉండి కూడా యాక్సెప్ట్ చేయడము, గోల్డ్ కొని ఇవ్వడము, ఆమెను మంచిగా చూసుకోవడము, 6 నెలలు సంసారం చేయడం అనేది కరెక్ట్ కాదు యాజ్ పర్ లా. సరే సంసారం అంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది, తన ఇష్టం లివింగ్లో ఎవరైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మొగోడు వద్దు పెళ్లి చేసుకొని ఇద్దరు కావాలి అని ఈ అమ్మాయి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు, అనైతికం కూడా. సో బేసిక్గా ఏంటంటే మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదండి ఇలా సంసారంలో. అంటే నాకు తెలియదు సార్, ఇప్పుడు వాళ్ళు ఇంకా ఉంటున్నారు అనేది నాకు. అది ఏమైనా కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని గొడవలైనా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళిద్దరి సమస్య వాళ్ళే చూసుకుంటారు. నాకు నిజంగా తెలియదు సార్. సరే ఇప్పుడైతే తెలిసింది కదా ఆమె పెళ్ళైంది, మొగడు ఉన్నాడని చెప్పి, ఇప్పటి నుంచైనా ఆమె జోలికి వెళ్ళకండి. ఆమెనే కావాలి, ఆమెతోటే అన్ని కావాలి అంటే స్టేకింగ్ అనేది ఒకటి ఉంటుంది సెక్షన్, అది పడుతుంది. నాకు ఇద్దరు కావాలి సార్. మీకు ఇద్దరు కావాలా? మీకు ఇద్దరు కావాలంటే దానికోసం స్పెషల్ యాక్టులు తీసుకొచ్చుకోవాలి, అదే కదా కొత్త సెక్షన్స్ మనం పుట్టించుకోవాలి, అంతే, వేరేదేం లేదు. మాట్లాడుతున్నావు కొంచెం అని సిగ్గుందా? నేను ఇక్కడ ఉన్నా కదా ఒక మొగుడిని, ఇద్దరు కావాలని ఇట్లా చెప్తున్నావు. అఖిల నేనేం చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించు, మనము తల్లిదండ్రులకు పుట్టామమ్మ, జంతువులకు పుట్టలేదు, అర్థమైందా? జంతువులకు పుడితే వాయి వరుసలు లేకుండా ఎంతమందితో పడితే అంతమందితో వెళ్ళడానికి. ఇప్పుడు నీకు ఇద్దరు అవసరం ఏ విధంగా వచ్చింది? నీకు కావాల్సింది ఒకరు మాత్రమే, శారీరకంగా కానీ ప్రేమపరంగా కానీ చూసుకోవాల్సింది ఒకరు. ఆ ఒక్కరెవరు? ఆల్రెడీ తాళి కట్టాడు, భర్తని పక్కన ఆరోగ్యంగా ఉన్నారు, అర్థమవుతుందా? ఆల్రెడీ మీరు హిందూ ధర్మం ప్రకారము శాస్త్రోపరంగా పెళ్లి చేసుకున్నారు. ఏమంటున్నా, అయిపోయిన దాన్ని నువ్వు కాదని చెప్పి గాలిలో దీపం పెట్టి పెళ్లి చేసుకుంటే నా జీవితం చక్కబడుతుంది, నేను ఇద్దరితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, 2 పడవల మీద నడవచ్చు అని అంటే వెళ్ళి నడి సముద్రంలో పడతావు. నీ జీవితం నీ చేతులారా మంట గీసి మంట పెట్టేసుకున్నట్టే. ఇంకా నువ్వు సరిగ్గా ఉండాలన్నా, సమాజంలో మంచిగా బతకాలన్నా, పద్ధతిగా ఉండాలన్నా, 10 మందితో మంచి అనిపించుకోవాలన్నా ఒకరితో ఉంటేనే అదే ధర్మము. దాన్ని కాదని కాళ్ళతో తన్నావనుకో నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నట్టు, తెలిసి సర్వనాశనం చేసుకుంటున్నట్టు. సరే మేడం, ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు నుంచి జాగ్రత్త పడతాను. జాగ్రత్త పడమని నేను చెప్పట్లా, ఇప్పటికైనా మేలుకో, ఇలాంటి ఆలోచనలు మానుకొని ఎవరో చెప్పారని శారీరపరమైనటువంటి సంబంధాలు, లేదంటే నీకు నచ్చింది, ఇష్టపడ్డాను, తనోరో నాకు నచ్చారు, రోడ్డు మీద పోయే వాళ్ళందరూ నచ్చారు అని చెప్పి నీ జీవితాలు నాశనం చేసుకో మాకు. సరే మేడం. ఇంత చేసింది కాదు బాబు ఈమె నీ భార్య, మరి ఏమంటావు? ఆమెను ఏలుకుంటావా? ఏలుకుంటా మేడం, నా భార్య నాకు కావాలి. ఎంత పెద్ద మనసు మేడం అసలు అబ్బాయికి. అంత తప్పు చేసినా కానీ భార్య నాకు కూడా కావాలి. ఏం అలా చెప్పకూడదు బాబు, తప్పు నేను బాబు. ఏడికి పోవాలి మళ్ళా? నీకు కూడా కావాలి. పోవాలి. నువ్వు ఏడికి పోకూడదు, నువ్వు సైలెంట్ గా ఉండాలి, నీకు ఇంకో పెళ్లి చేసుకోవాలి నువ్వు, ఎందుకంటే ఆ పెళ్లి వ్యాలిడ్ కాదు కాబట్టి. మొత్తం తనే అనుకొని మరి మీరిద్దరే డిసైడ్ అవ్వండి, ఎవరికైనా ఓకేనే. ఓ ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? మైండ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఇద్దరు ఉండండి, ఏం మాట్లాడుతున్నావు? నేను ఉన్నా కదా మొగుడిని. అంటే అలా కాదమ్మా, తాళి కట్టింది తానే, తనతోటే నువ్వు ఇంతవరకు జీవితాన్ని గడిపావు కాబట్టి, సంసారం చేసావు కాబట్టి తనతో ఉండడమే కరెక్ట్. మేడం ఈమెకి కౌన్సిలింగ్ కొంచెం అవసరం ఉంది, చాలా ఇవ్వాలి సార్, సైకలాజికలీ కొంచెం డిస్టర్బ్ గా ఉన్నట్టున్నది, చాలా ఇవ్వాలి కౌన్సిలింగ్. మీకైతే చెప్తున్నాను, మీరు ఇలా లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వకండి, అది మీకు మంచిది కాదు. మీరు పెట్టిన బంగారం కానీ ఏదైనా కానీ అది తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయించారు?
చైన్ అండ్ రింగ్స్. చైన్ రింగ్ ఉందా? ఉంది సార్. ఆ చైన్ అండ్ రింగ్ ఆయనకి ఇచ్చేసాయి, ఇమీడియట్లీ తిరిగి ఇచ్చేసేయాలి. బయటకు వెళ్ళిన తర్వాత ఇచ్చిన పర్లేదు. తీపిచ్చేస్తాం. చైన్ రింగ్ అతనికి ఇచ్చేయండి. మీరు ఇంకోసారి వీళ్ళ లైఫ్ లో ఇంట్రెస్టెడ్ అవ్వకూడదు. మీరు మోసపోయారు, మీతంటూ మీరే మోసపోయారు, ఎవరు మోసం చేయలే మీకు. అది మీ ఫూలిష్నెస్ అనుకోవాలి అంతే. మీరు వేరే పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. పెళ్ళైన స్త్రీతో మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఇల్లీగల్. ఓకేనా? దాన్ని మేము సపోర్ట్ చేయలేము. వాళ్ళిద్దరి మధ్యలో దాంపత్య జీవితం ఉంది, పెద్దలు కుదుర్చున్న పెళ్లి, వాళ్ళ దగ్గర లీగల్ గా అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ మీ దగ్గర ఏముంది? దేవుడే సాక్షి. దేవుడు వచ్చి సాక్ష్యం చెప్తాడా? చెప్పలేడు కదా. సో అందుకే ఇంటర్ఫియర్ అవ్వకండి వీళ్ళ విషయాలలో. వీళ్ళిద్దరికైతే మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి మేడం. ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమ్మాయి, ఇంకొకసారి ఆ ఊసే ఉండకూడదు. ఆ 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 4వ పెళ్ళి, ఏం పెళ్ళిళ్ళు అవి? ఆ ప్రస్తావనే రాకుండా ఉండాలి నీ దగ్గర. నీకున్నది నీ భర్త, అది సురేష్, అంతే. సురేష్కి అఖిల, అఖిలకి సురేష్, ఇదే ఉండాలమ్మా జీవితాంతం. అర్థమైందా? ఏ బాబానో వచ్చారు, ఇంకెవరో వచ్చారని చెప్తే డైవర్ట్ అవ్వకూడదు మీరు. మేడం, ఇంకో విషయము, ఈ అమ్మాయికి ఒక్కదానికే కౌన్సిలింగ్ ఇవ్వడం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి కూర్చోబెట్టించి మాట్లాడాలి. అలాగైతే నా అమ్మాయికి ఆ భయం అనేది ఉంటుంది. లేదంటే మాత్రం మళ్ళీ ఇంకొకరు నచ్చారని ఇప్పటి వరకు గుడ్ అయిపోయింది, తర్వాత సినిమా హాల్ అంటది. ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే అదే కరెక్ట్ అండి. బయట కూర్చోండమ్మా, వచ్చేస్తాము, మీతో రాయిస్తాము, మీకు కౌన్సిలింగ్ ఇస్తాం. నమస్తే. నమస్తే బాబు, కూర్చోండి, వస్తున్నాం. చూశారు కదండి నిఖిల్. ఇలాంటి పిల్లలు అసలు ఇంకెంతమంది ఉన్నారో, ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. ఎంత మంచి గ్రాడ్యుయేషన్ ఉన్నా, ఎంత మంచి జాబ్స్ చేసుకుంటున్నా, ఒక్క ఆడదాని దగ్గర అంత వీక్ అయిపోయి వారిని వారే మోసం చేసుకుంటున్నారు. నమస్కారం.